వెల్కమ్ బ్యాక్ టు పాటతో ఈ పూట కార్యక్రమం. తెల్లంచు సీర గజల్లము కొడుక ఓ బాబులయ్య గజల్లన కొడుక నా బాబులయ్య తెల్లంచు సీరాల నినిగంటి కొడుక గజల్లవ కొడుక ఓ బాబులయ్య గజల్లన కొడుక నా బాబులయ్య మీ నాయన నినిగోసి నల్లొండవానే గజల్లవ కొడుక ఓ బాబులయ్య గజల్లన కొడుక నా బాబులయ్య నిన్నెట్టగోతు నల్లెట్ట వందు గజల్లవ కొడుక ఓ బాబులయ్య గజల్లన కొడుక నా బాబులయ్య పాలు వెరుగు పోసి నిన్ను జాదుకుంటే గజల్లవ కొడుక ఓ బాబులయ్య గజల్లన కొడుక నా బాబులయ్య పచ్చంచు సీర గజల్లవ కొడుక ఓ బాబులయ్య గజల్లన కొడుక నా బాబులయ్య పచ్చంచు సీరల్లా నినిగంటి కొడుక గజల్లవ కొడుక ఓ బాబులయ్య గజల్లన కొడుక నా బాబులయ్య పచ్చంచు సీరాల నినిగంటి కొడుక గజల్లవ కొడుక ఓ బాబులయ్య గజల్లన కొడుక నా బాబులయ్య. చాలా చాలా బాగా పాడుతున్నారు మేడం. ఇప్పుడు ఈ జానపదాలు ఈ తర్వాత ఈ పల్లె పాటలు కాకుండా ఏదైనా సమస్యల మీద పాటలు పాడతారా? ఇప్పుడు ఫర్ సపోజ్ మహిళల మీద చాలా దాడులు జరుగుతున్నాయి, తర్వాత రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి, ఇట్లా ఈ సమస్యల మీద ఏమైనా పాటలు పాడతారా? రైతుల గురించి అంటే పొరు గుండ్లల్ల పోరాటం అన్నో ఓ రైతులన్నా పొరు గుండ్లల్ల పోరాటం అన్నో ఓ రైతులన్నా పోరాటమే గంగ కోడి గుయ్యంగో వన్నో ఓ రైతులన్నా పోరాటమే గంగ కోడి గుయ్యంగో వన్నో ఓ రైతులన్నా బోరు మీద బోరు గాయించినావా వన్నో ఓ రైతులన్నా బోరు మీద బోరు గాయించినావా నో ఓ రైతులన్నా పాద టెంకల్లోనే పేద టెంకల్లే వన్నో ఓ రైతులన్నా పాద టెంకల్లోనే పేద టెంకల్లే వన్నో ఓ రైతులన్నా పొరు గుండ్లల్ల పోరాటం వన్నో ఓ రైతులన్నా పొరు గుండ్లల్ల పోరాటం వన్నో ఓ రైతులన్నా బుగ్గ మీద బుగ్గ గాయించినావా వన్నో ఓ రైతులన్నా బుగ్గ మీద బుగ్గ గాయించినావా వన్నో ఓ రైతులన్నా వెర్ర జెండ వెదరొచ్చినాదా వన్నో ఓ రైతులన్నా వెర్ర జెండ వెదరొచ్చినాదా వన్నో ఓ రైతులన్నా వెర్ర జెండా నీ వేలనంటివా వన్నో ఓ రైతులన్నా వెర్ర జెండా నీ వేలనంటివా వన్నో ఓ రైతులన్నా. మీకు అంటే ఎర్రజెండా పాటలు కూడా టచ్ ఉన్నాయి, ఎందుకంటే సహజంగా ఉంటుంది. నల్గొండ జిల్లా అన్నప్పుడు అది పోరాటాలకు కిల్లా కాబట్టి సహజంగా పోరాట పాటలు కూడా వస్తాయి అన్నట్టు. ఇంకా ఈ అమరుల పాటలు కానీ ఎర్రజెండా పాటలు కానీ ఈ ఉంటాయి కమ్యూనిస్ట్ పాటలు చాలా, అట్లా వాళ్ళతో పోయిరా ఎప్పుడన్నా తిరిగి వాళ్ళతో పాటలు పాడడానికి? కమ్యూనిస్ట్ పాటలలో ఏం పోలేదు. ఓకే. ఇంకా ఇదే ఫోక్ సాంగ్స్ నార్మల్గా మొత్తం జానపదాలే ఇట్లా పాడతాయి. ఓకే, ఇప్పుడు ఏదైనా పాడండి ఇంకో పాట. జాజికాయ జాపత్రి నవలా కయానా జాకెటు రంగు రంగు జయ్యా కయా జాజికాయ జాపత్రి నవలా కయానా జాకెటు రంగు రంగు జయ్యా కయా జాజికాయ జాపత్రి నవలా కయానా జాకెటు రంగు రంగు జయ్యా కయా సింతేకి సిరాకు గయ్యా కయానా సింగులోన సిల్లరాలు ఎయ్యా కయా సింతేకి సిరాకు గొయ్యా కయానా సింగులోన సిల్లరాలు ఎయ్యా కయా గుమ్మాయి పూలు గొయ్యా కయానా కొప్పులోనే పూల సెన్లెయ్యా కయా గుమ్మాయి పూలు గొయ్యా కయానా కొప్పులోనే పూల సెన్లెయ్యా కయా గుమ్మాయి పూలు గొయ్యా కయానా కొప్పులోనే పూల సెన్లెయ్యా కయా కిర్ర చెప్పులు వెయ్యా కయానా వాకిట్ల బిర్ర నడవా కయా కిర్ర చెప్పులు వెయ్యా కయానా వాకిట్ల బిర్ర నడవా కయాను వాకిట్ల బిర్ర నడవా కయా. అంటే ఈ పాటలు ఎవరు రాసిరు? నేనే రాసుకున్నా. ఈ పాట మీరే రాసిరా? ఇది సేకరణ సాంగ్స్, కాకపోతే ఒక్క లైను సేకరణ సాంగ్స్ దొరికింది, దాని తర్వాత నేను రాసుకున్నా. రికార్డ్ చేయించారే పాట? చేయించిన 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. అంటే ఒక కంటెంట్ ఇస్తే చాలు మీకు వెళ్ళిపోతారు, వెళ్ళిపోతాయి. కానీ బాగా రాస్తున్నారు. అంటే
మొత్తం పల్లెతనం ముట్టిపడే విధంగా పాటలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు పాటలు సేకరణ పాటలు తీసుకుంటే దాంట్లో ఒక కుటుంబం విలువలు ఉంటాయి, దాంట్లో ఒక మంచి సాహిత్యం ఉంటుంది. ఇప్పుడున్న పాటలు ఎంతసేపు ఉన్న మ్యూజిక్ లేనిపోని డబుల్ మీనింగ్ డైలాగులు తప్ప దాంట్లో ఒక సందర్భం కానీ ఒక కుటుంబ విలువలు కానీ మనిషి జీవన విధానం కానీ ఉండదు. వెనకటి పాటలు అవి కానొస్తాయి. సో అందుకే ఈ వెనకటి పాటలు ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. అసొంటిది మీ వల్ల, అంటే మీరు పాడే పాటలు కావచ్చు, మీరు రాసే పాటలు కావచ్చు, అట్లా మీ ద్వారా ట్రెండ్ అవుతున్నాయి. ఇంకా ఒక మంచి ఒక మెసేజబుల్ చార్మినార్ మీద సరడు సరడు వసినారు చార్మినారు గట్టినారు, సరడు సరడు వసినారు చార్మినారు గట్టినారు, బావయో ఓ బావయో చార్మినారు చూడబోదాం, బావయో చార్మినారు చూడబోదాం, చార్మినారు గిల్లల మీద పడుతున్నారు బొగామోళ్ళు, పడుతున్నారు బొగామోళ్ళు, చూస్తున్నారు సుధారోళ్ళు, బావయో చార్మినారు చూడబోదాం, బావయో చార్మినారు చూడబోదాం, మనడు మనడు వసినారు మక మసీదు కట్టినారు, మనడు మనడు వసినారు మక మసీదు కట్టినారు, మక మసీదు గిల్లల మీద పడుతున్నారు బొగామోళ్ళు, పడుతున్నారు బొగామోళ్ళు, చూస్తున్నారు సుధారోళ్ళు, బావయో ఓ బావయో మక మసీదు చూడబోదాం, బావయో మక మసీదు చూడబోదాం. మొత్తం బావలు మరదలు అంతివేనా? ఓకే ఓకే, చాలా అద్భుతంగా పాడుతున్నారు మేడం. ఈ పాట కూడా మీరే రాసిరా? ఇది మాదే. అంటే ఇప్పుడు ఒక పాట తీసుకున్నావు, ఒక కంటెంట్ తీసుకొని అంటే దీన్ని ఎట్లా మొదలు పెడతావు, దీనికి ట్యూన్ ఎట్లా చేస్తావు, ఫస్ట్ ట్యూన్ చేసిన తర్వాత పదాలు వెళ్తావా ఎట్లా? అంటే ఇప్పుడు ఊర్లో ఎట్లుంటుంది అంటే ఒకటి చూడాలని ఇష్టం ఉంటుంది. ఇంకా ఇప్పుడు పడుతున్నప్పుడు ఏ రకంగా నేను ఎంత బతలాడినా కానీ ఏ చూపిస్తలేడు కాబట్టి ఇలా గది చూద్దాం, రేపు గది చూద్దాం, గిది చూస్తే బాగుంటుంది, మాది చూస్తే బాగుంటుందేమో అని ఊర్లలో మన ఇంట్లలో నడిచేటివే కదా సార్ ఇవి. నడిచేదాన్ని బట్టి బావయ్య ఒకసారి చూపించు, అది చూస్తే ఆడుతురంట, ఆటలు ఆడుతురంట, అంటే ఆడ ఉన్న చార్మినార్ చూడాలని ఎవరికైనా చాలా ఇష్టం ఉంటుంది కదా, అట్లా ఆటలు ఆడుతురంట అనేసి పాట అల్లుకుంటా నేను. అట్లా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇంట్లో మీరు ఊర్లో ఉంటారు, హైదరాబాద్లో చార్మినార్, దాని పక్క పొంటి మక్క మసీదు, ఇవన్నీ ఎట్లా తెలుసు, ఈ సాహిత్యం ఎట్లా వస్తుంది? అంటే తెలుసు కదా, చార్మినార్ ఉంటుంది, మక్క మసీదు ఉంటుంది, గోల్కొండ ఉంటుంది. ఫస్ట్ ఏమేమి చూడాలో అవన్నీ రాసుకుంటారా? ఫస్ట్ చార్మినార్, తర్వాత మక్క మసీదు, మక్క మసీదు తర్వాత గోల్కొండ, అడ్డడి వడ్డడి ఓసినారు, హైదరాబాద్ కట్టినారు అని ఉంటుంది. ఫస్ట్ హైదరాబాద్కి వెళ్ళి చార్మినార్కి వెళ్ళి ఇంకా ఈ 4 హైదరాబాద్, గోల్కొండ, మక్క మసీదు, చార్మినార్, మొత్తం హైదరాబాద్ అంతా కళ తిరుగుతారు అంత కళ తిరిగి. ఓకే, మీకు ఎక్కువ ఎవరు సపోర్ట్ ఇస్తారు మీ కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు? నాకు 2 తమ్ముళ్ళు, అమ్మ ఉంది, వాళ్ళదే. ఇంకా నాకు వీళ్ళు తక్కువ చేస్తారు, వీళ్ళు ఎక్కువ చేస్తారు అనేది లేదు. కాకపోతే కంటెంట్ బట్టి చేయాలని చెప్తారు అంతే. మనకు ఒక 10 మందికి నచ్చాలనేసి నచ్చే విధంగా చెప్తారు ఇక అంతే. వాళ్ళు చెప్పిన విధంగా నేను నడుస్తాను, వాళ్ళ మాట ఏ ఒక్కటి తీసేసుకోను. ఇక వాళ్ళు చెప్పడం నాకు మంచిగా చెప్తారు, వాళ్ళు చెప్పింది కూడా నాకు మంచిగా జరుగుతుంది. అట్లా వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటే పోతేనే వాళ్ళు ఏం చెప్తే అదే. తమ్ముళ్ళు ఈ బాట నడవాలంటే ఇదే బాట నడిపిస్తుంది. వాళ్ళని కాదు నీదు అది అనే సమస్య ఉండదు. కానీ నాకు మంచి బాటను చూపిస్తారు తమ్ముళ్ళు. మంచి ప్రయాణం ఇంత దూరం పోయినా కానీ వాళ్ళు నాకు సపోర్ట్ ఉంటారు. ఓకే, ఇప్పుడు పని చేస్తూ పాడుతూ కొన్ని సెటరికల్ పాటలు ఉంటాయి, అంటే ఓన్లీ తిట్టడం, ఓన్లీ ఎటకారం చేయడం, అట్లుంటాయి పాటలు. అట్లేదన్న వాడొకటి. సర్వల సల్లా ఒట్టు ఎమెస బీడిల కట్ట, సర్వల సల్లా ఒట్టు ఎమెస బీడిల కట్ట, ఎటా మరిసినవయ్యోన వసనపు గాలి, ఎడంగొస్తావు బావా రంగు రింగుల బేరి, ములా మూలల కాడ ములా మలుపుల కాడ, ములా మూలల కాడ ములా మలుపుల కాడ, ముందాలొస్తివి బావాన వసనపు గాలి, ఎటా మరిసినవయ్యోన ఎటా మరిసినవయ్యో రంగు రింగుల బేరి, కల్వా కాల్వల కాడ కల్వా కట్టల కాడ, కల్వా కాల్వల కాడ కల్వా కట్టల కాడ, కన్ను కొడితివి బావా రంగు రింగుల బేరి, ఎటా మరిసినవయ్యో నా వసనపు గాలి,
కల్వా కాల్వల కాడ కట్టిన మోరిల కాడ కల్వా కాల్వల కాడ కట్టిన మోరిల కాడ కళాలొస్తివి బావా నా వసరపు గాలి ఎటా మరిసినవయ్యా రంగు రింగుల బేరి ఎడంగొస్తావు బావా నా వసనపు గాలి. ఏంది వసనపు గాలి అంటే? అంటే ఆయన ఇష్టం ఉండి అదొక పేరు. ఆయన మీద ఎట్లా వస్తాడు, ఇట్లా ఎంత ప్రేమగా పిలిచినా కూడా వస్తలేడు, వదిలేసిపోయిండు అన్నట్టుగా. అంటే గాలి రమ్మనా? గాలికి అంటే ఆయన మీద ప్రేమతోటి నేను ఇంత ప్రేమ చూపించినా, నువ్వు ఏది కన్ను కొట్టినా, ఏడ ఉన్నా, నువ్వు కళలు వస్తున్నావు, ఏది చేసినా కానీ నాకు కనిపిస్తలేవు, ఇవి కనిపిస్తున్నాయి కానీ నువ్వు చేసిన పనులన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి, ఇవి కనిపిస్తున్నాయి కానీ నువ్వు వస్తలేవు అనే దానికోసం. ఓకే, మీరు రాసిన పాటల్లో ఎక్కువ ఈ జానపదాలు, ఈ భావమర్దలు కాకుండా ఇంకా వేరే సబ్జెక్ట్ తీసుకొని ఎప్పుడన్నా రాసిరు? నాకు ఎక్కువ భావమర్దల సాంగ్స్ మీదనే ఎక్కువ వాడతా అట్లా. ఎందుకంటే మీ దగ్గర సాహిత్యం కానీ అల్లిక కానీ చాలా బాగుంది. అంటే దేవుళ్ళ సాంగ్స్ వాడతా. దేవుళ్ళ సాంగ్స్ వాడతారా? బోనాల సాంగ్స్ ఒకసారి వాడండి. మావిరం మావిరం మావిరాలెల్లమ్మ మావిరం కొండల్లా జోవిరాలెల్లమ్మ మావిరం మావిరం మావిరాలెల్లమ్మ మావిరం కొండల్లా జోవిరాలెల్లమ్మ ఒకేసి డప్పుల్లే మావిరాలెల్లమ్మ ఒక శివ సత్తుల్లే మావిరాలెల్లమ్మ ఒకేసి డప్పుల్లే జోయిరాలెల్లమ్మ ఒక శివ సత్తుల్లే మావిరాలెల్లమ్మ కాలుదరు వేదమ్మో జోవిరాలెల్లమ్మ గజదరు వేదమ్మో మావిరాలెల్లమ్మ రెండేసి డప్పుల్లే మావిరాలెల్లమ్మ రెండు శివ సత్తుల్లే జోయిరాలెల్లమ్మ ఎండిది జౌడిక మావిరాలెల్లమ్మ ఏ పాకూరిల్లాలే జోయిరాలెల్లమ్మ మావిరం మావిరం మావిరాలెల్లమ్మ మావిరం కొండల్లా జోయిరాలెల్లమ్మ. పాటతో ఈ పూట కార్యక్రమంలో మరో బ్రేక్ తీసుకుందాం.